Faithful, and triumphant, oh, come ye to Bethlehem. Come and behold Him, born the King of Kings. So come let us adore. Oh, come let us adore.
ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. సర్వశక్తుడా సర్వాధికారి నిత్యుల తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అందరికీ సమయంలో క్రిస్మస్ దినాన ఈ వాక్యం వినే ఆధిక్యతను ధన్యతలు నాకు దయచేసినారు. ఈ వాక్యం వింటుండగా నాతో మీరు మాట్లాడండి. ఈ వాక్య అవగాహన వాక్య ప్రత్యక్ష మమ్మల్ని నడిపించి ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని తెరవండి. ఈ వాక్యం వెలుగులకు మమ్మల్ని నడిపించి ప్రార్థిస్తున్నాం. క్రిస్మస్ వెనుక ఉన్న సత్యం గ్రహించడానికి మాకు కావాల్సిన ప్రత్యక్షత మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు ఇంతవరకు మన పట్ల చూపిన కృపను బట్టి మన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈవెన్ మరొకసారి దేవుడు మనకి ఇచ్చిన ఈ నూతన దినము, నూతన నెల, ఆల్మోస్ట్ ఈ 12వ నెల చివరి వారంలోకి వచ్చినాము. మరి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునే ఆధిక్యతను ధన్యతని దేవుడు మన అందరికి ఇచ్చినందుకు దేవునికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి ప్రత్యేకంగా ఈరోజు మరి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సాధారణంగా మరి పండుగకి సందర్భంగా మరి వాక్యాన్ని ధ్యానిస్తుంటాము, మన వాక్యాన్ని తెలుసుకుంటుంటాము. చాలాసార్లు మరి క్రిస్మస్ అనగా క్రీస్తు పుట్టిన రోజు నుంచి మనం గుర్తు చేసుకొని మనం వాక్య ధ్యానం చేస్తూ ఉంటాం. సో ఈరోజు గమనిస్తే క్రిస్మస్ ట్రీ అనే అంశాన్ని తీసుకున్నాం. క్రిస్మస్ ట్రీ అనగానే మనకి సాధారణంగా మనము ఇళ్ళలో డెకరేట్ చేసుకున్న ఈ ట్రీయే కనిపిస్తుంది, రైట్? కానీ వాక్యానికి అనుసారంగా గమనిస్తే
చెట్టు అనేది ఒక డెకరేషన్ ఐటమ్ మాత్రమే. దాన్ని మనం పూజించట్లేదు, ఆరాధించట్లేదు. ఒక డెకరేషన్ ఐటమ్ లాగా మనం క్రిస్మస్ ట్రీ ఇంట్లో పెట్టుకొని చేస్తాం. కానీ దేవుని వాక్యాన్ని గమనిస్తే క్రిస్మస్ ట్రీ గురించి చెప్పట్లేదు, కానీ చెట్టు గురించి మాట్లాడాలనుకుంటున్నాడు. ఈవెన్ వాక్యంలో గమనిస్తే చాలాసార్లు దేవుడు మనల్ని చెట్టుతో పోలుస్తూ వచ్చినాడు. ఈవెన్ సో ఈ అంశాన్ని ప్రత్యేకంగా మనము క్లుప్తంగా ధ్యానిస్తాం. క్రిస్మస్ ట్రీ అనే అంశం చూడండి. క్రిస్మస్ అంటే ఏంటిది? రెండుగా చీలిస్తే రెండు మాటలు లేదండి, క్రైస్ట్ ఇంకా మాస్. క్రైస్ట్ అనేది అనాయింటెడ్ వన్, అభిషక్తుడు. క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థము. మాస్ అనేది సెలబ్రేషన్. అంటే అభిషక్తుని యొక్క జన్మదినాన్ని మనం ఏం చేస్తాం? సెలబ్రేట్ చేసుకుంటాం. అందుకే మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, బ్లెస్డ్ క్రిస్మస్ అని మనం ఏం విష్ చేస్తూ ఉంటాం. దుఃఖ దినం కాదు, ఇది సంతోషకరమైన దినము. మన ఇంట్లో కూడా మన పిల్లలు మనం పుట్టినప్పుడు కూడా మన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు. సో యేసుక్రీస్తు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న దాంట్లో ఏ తప్పు లేదండి. గుర్తు చేసుకుంటాము, సెలబ్రేట్ ఎందుకు? లోకరక్షకుడు నా కొరకు జన్మించాడు కాబట్టి. నీ పిల్లలు నీ కుటుంబంలో ఏ విధంగా జన్మించినా అదేవిధంగా యేసుక్రీస్తు ఈ లోకంలో మానవులను రక్షించుకోవడానికి జన్మించాడు కాబట్టి మనము దాంట్లో సంతోషించాలి. నేను చనిపోవాల్సిన వాడిని, లేదంటే నశించుకోవాల్సిన వాడిని నన్ను దేవుడు వెతికి రక్షించాడు కాబట్టి దాని కొరకు నేను సెలబ్రేట్ చేసుకుంటాను. సో ఇది ఏంటిది? క్రిస్మస్ అంటే అనాయింటెడ్ వన్, అభిషేకించబడిన పండుగ. ఇది ఏదో అసాధారణమైన పండుగ వచ్చి వెళ్ళిపోతాం కాదండి. ఈ పండుగలో అభిషేకం ఉంది కాబట్టి మనం ఏమని నేర్చుకుంటాము? క్రిస్మస్ ఈజ్ అ మంత్ ఆఫ్ గివింగ్. అభిషేకం లేకపోతే ఇవ్వమండి. పరిశుద్ధాత్మ అభిషేకం మనకు కావాలంటే ఏం చేయాలి? తనలో అభిషేకం ఉంది, తనలో వరాలు ఉన్నాయి కాబట్టి, ఆత్మఫలం ఉంది కాబట్టి, ప్రేమ, సంతోషం, సమాధానం ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వగలుగుతున్నాడు. ఎందుకు? అభిషేకించే వ్యక్తి కాబట్టి. అదేవిధంగా క్రిస్మస్ మనం గమనిస్తే క్రీస్తు అనేది అభిషేకించబడిన వ్యక్తి. సో అభిషేకించబడిన వ్యక్తి గురించి జ్ఞాపకం చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఇచ్చువారిగా ఉండాలి. సో సాధారణంగా చెట్టు గురించి మాట్లాడుతాం, కానీ చెట్టు చాలాసార్లు తీసుకునే కన్నా ఇచ్చేది ఎక్కువ ఉంటుందండి. నువ్వు చెట్టుకి బహుశా మగ్గు నీళ్ళు బకెట్ నీళ్ళు పోస్తావు, కానీ దాని ద్వారా నువ్వు పొందుకున్న మేలు కంపేర్ చేస్తే, నువ్వు బకెట్ నీళ్ళకి చెట్టు ద్వారా నీకు వచ్చే లాభం కంపేర్ చేస్తే చాలా గొప్పది. అవునా కదా? సో ఆ ఉద్దేశాన్ని, ఆ సందర్భాన్ని గమనిస్తూ క్రిస్మస్ ట్రీ అనేది అభిషేకించబడిన చెట్టుగా మనం చూసాం. ఈ డెకరేషన్ గురించి మాట్లాడట్లేదండి. పెట్టుకోకపోవచ్చు, కానీ దేవుడు మనని చెట్టుతో పోల్చాడు కాబట్టి యేసుక్రీస్తు కూడా ఏ విధంగా చెట్టుగా ఉండి మన జీవితంలో ఏ కార్యం చేస్తున్నాడు అనే అంశాన్ని మనం క్లుప్తంగా ధ్యానిస్తాం. సో మొట్టమొదటిగా మన ఈ సందర్భంగా మనం ఈ యోహాను సువార్త 3:16 ఒకసారి ధ్యానిస్తాం. మనకు తెలిసిన వాక్య భాగం యోహాను సువార్త 3:16. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మొట్టమొదటిగా దేవుడు లోకంను ప్రేమించాడు కాబట్టి తను ఏం చేశాడ? ఫస్ట్ ఇవ్వటం నేర్చుకున్నాడు, ఇవ్వటం ఆరంభించున్నాడు. నేర్చుకోవడం కదా, ఇవ్వటము ఎక్కడి నుంచి ఇవ్వటం ఆరంభించినాడు? తన ఇంట్లో నుంచి. ఇంట్లో అంటే దేవుని రాజ్యం, పరలోక రాజ్యం తన ఇల్లు, తన స్వాస్థ్యం కాబట్టి తన ఇంట్లో ఏదైతే ఉన్నదో, ఏదైతే శ్రేష్టమైనది ఏం చేశాడంట? భూలోకానికి పంపి. ఎవరు శ్రేష్టమైన వారు? తన కుమారుడు శ్రేష్టమైన వాడు, అభిషేకించబడిన వ్యక్తి. ఆ కుమారుని ఏం చేశాడంట? భూలోకానికి పంపించి అనుగ్రహించెను. మనం ఎవరైనా ప్రేమిస్తే, మనకు ఎవరైనా నచ్చితే మనం ఏం చేస్తాము? బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటాం.
బర్త్డేస్ కానీ లేదా కొన్నిసార్లు పెళ్లి రోజులు కానీ, మ్యారేజెస్ కానీ, వెడ్డింగ్ కానీ, ఏదైనా సెలబ్రేషన్స్కి వెళ్తే ఏం చేస్తాము? మంచి బహుమానం ఇవ్వడానికి మనము ఇష్టపడతాం. ఎందుకు ఇష్టపడతాము? నా గురించి 10 కాలాలు మాట్లాడుకోవాలని. దేని గురించి? నువ్వు ఇచ్చిన బహుమానం గురించి 10 కాలాలు మాట్లాడుకోవాలి. కాబట్టి కొంతమంది చాలా గ్రాండ్గా చేసి ఏం చేస్తారు? మంచి మంచి బహుమానాలు ఇస్తారు. సో మనం ఈరోజు 2000 సంవత్సరాలు గడిచిపోయినాక కూడా ఆ శ్రేష్టమైన అభిషేకించబడిన బహుమానం కొరకు ఈరోజు మనము మాట్లాడుతున్నాం. ఏమైనా 2000 సంవత్సరాల కింద యేసుక్రీస్తు చేసే క్రియను ఈరోజు కూడా ఎందుకు గుర్తు చేసుకున్నాం? ఎందుకంటే తన తండ్రి ఒక బహుమానంగా అనుగ్రహించాడు. ఎవరికి? మనకి ఒక బహుమానం ఇచ్చినాడు. సో ఆ బహుమానం ఏం చేస్తున్నా గమనిస్తాం. ఏం చేయాలంటే మనము తనను అంగీకరించిన వారు ప్రతి ఒక్కరు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించారు. సో మనకి ఈరోజు క్రిస్మస్ మెయిన్ రీజన్, పర్పస్ ఏంటంటే మనకు నిత్య జీవం కావాలి. నిత్య జీవం కావాలంటే ఏదైనా ఒక స్టార్టింగ్ పాయింట్ కావాలి. ఆ ఆరంభించిన సమయమే క్రిస్మస్. ఈస్టర్కి ముగించబడ్డది, క్రిస్మస్కి ఆరంభించబడ్డది. సో ఆరంభించిన దినాన్ని మనం ఈరోజు గుర్తు చేసుకుంటాం. సో గుర్తు చేసుకుంటుండగా మనం వ్యక్తిగతంగా నమ్మాలి, దేవా నేను ఏ స్థాయిలో క్రిస్మస్ దినాన ఎక్కడున్నాను, నా స్థితిగతులు ఏంటిది, నా పరిస్థితి ఏంటిది, నా వ్యక్తిగతంగా ఎక్కడున్నాను, నేను కుటుంబంలో ఎక్కడున్నాను, లేదా సంఘంగా, మినిస్ట్రీలో, లేకపోతే బిజినెస్లో నేను ఎక్కడ నిలబడ్డాను మనం గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే క్రీస్తు వచ్చింది నిన్నను ఇంకా కృంగదీయడానికి కాదు, మనల్ని లేవనెత్తడానికి. మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయిలో ఉండిపోకుండా ఉండడానికి ఏం చేస్తాడంటే మనిషి కుమారుడు వచ్చి మన స్థితిగతులను మార్చడానికి. అందుకే మనం గమనిస్తే తన పరిచయంలో కూడా ఎప్పుడైతే తనకు శిష్యులు అవసరమో, శిష్యులను ఏర్పాటు చేస్తున్న సమయంలో ఎవరైతే లేవీలు ఉన్నారో, కొలతలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమృద్ధి చూపెట్టి అనుభవించకుండా వాళ్ళని ఏం చేశాడంట? నన్ను వెంబడించమన్నాడు. వెంబడిస్తే ఏం చేశాడంట? మీరు ఈరోజు చేపలు పట్టే జాలర్లాగా ఉన్నారు, కానీ నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లాగా చేస్తాను. క్రీస్తు రాకపోతే వాళ్ళు చేపలు పట్టే జాలర్లాగా ఉండేవారు, కానీ ఈరోజు క్రీస్తు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు మార్చబడ్డాయి, మనుషులు పట్టే జాలర్లాగా మార్చబడ్డారు. సో ఈరోజు మనం చేపలు పట్టే వాళ్ళం కాదు, మనుషులు పట్టే జాలర్లంగా మనము మార్చబడాలి. కాబట్టి ఏం చేశాడంట? ఈరోజు మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం. గుర్తు చేసుకో, దేవా క్రిస్మస్ అనేది యేసుక్రీస్తు నాలో జన్మించిందా లేదా? ఈ లోకంలో జన్మించడం తన పని అయిపోయింది. ఏమన్నాడు? మనలో కూడా జన్మించాలి, అప్పుడే మనం నిజమైన క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోగలుగుతాం. మారు మనసు కావాలి, క్రిస్మస్ మనలో ఉండాలి. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికి గొప్పవాడు. సో నీలో క్రిస్మస్ ఉంటే లోకంలో ఇంకొక క్రిస్మస్ ఏంటిది? శాంటా క్లాస్కి ఒక సపరేట్ క్రిస్మస్ ఉందండి. సాధారణంగా గమనిస్తే క్రిస్మస్లో క్రీస్తుని పక్కన పెట్టి శాంటా క్లాస్ని తెచ్చిపెట్టి శాంటా క్లాస్ని ఏం చేస్తామో తనని పొగుడుతున్నాము, కనపరుస్తాము. సో అపవాది ఏం చేస్తాడు? మన కళ్ళ గంటలు కట్టి తన మార్గంలో నడిపించడానికి క్రొత్త తెస్తూ ఉంటాడు. కానీ మనకి వాక్యం తెలుసు అంటే నీలో యేసుక్రీస్తు జన్మించినట్లయితే నువ్వు శాంటా క్లాస్ వెనకాల పరిగెత్తవు, యేసుక్రీస్తు వెనకాల పరిగెత్తదు. ఎందుకంటే యేసుక్రీస్తు నీ కొరకు ఏం చేశాడంట? తన సింహాసనాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు భూలోకానికి వచ్చినాడు. ఆయన మరణించినాడు, చనిపోయినాడు, పాతి పెట్టబడ్డాడు, మరణాన్ని చేయించాడు, తిరిగి లేచాడు. నీ కొరకు నా కొరకు తిరిగి రాయనన్నాడు. బహుశా శాంటా క్లాస్కి వచ్చినాడు, జన్మించినాడు, కొంత సహాయం చేస్తాడు, వెళ్ళిపోయినాడు. బహుశా బహుమానాన్ని ఇచ్చిండొచ్చు, తను ఉన్న కాలం తనకున్న ప్రేరేపణ బట్టి చేసిన, కానీ తనని మనము దేవుళ్ళకు ఎక్కడ చూసాం డెకరేషన్లో శాంటా క్లాస్ మనము ఏం చేస్తాం? ప్రమోట్ చేస్తాం. ఎప్పుడైతే క్రీస్తు మనలో ఉంటే మనం తనని ప్రమోట్ చేయము, యేసు క్రీస్తుని ప్రమోట్ చేస్తాం. క్రిస్మస్ లోకమంతా సెలబ్రేట్ చేస్తారండి. కానీ మ్యాక్సిమం 70% ఏం చేస్తారంట? శాంటా క్లాస్ని, లేదంటే డెకరేషన్ని, స్టార్ని, జింగిల్ బెల్స్ని మనం ఏం చేస్తాము? ప్రమోట్ చేస్తున్నాము, క్రీస్తుని పక్కన పెట్టేస్తున్నాము. ఎందుకంటే అపవాది ఏం చేస్తాడంట? మన కళ్ళకి గంతలు కట్టడము ఆరంభించినాడు. కానీ మనం సత్యం ఎరిగిన వారు కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ దేవా క్రిస్మస్ అనేది నువ్వు నాలో జన్మించు, తర్వాత నువ్వు నాలో జన్మించిన క్రియను బట్టి నేను బాహ్యంగా సెలబ్రేట్ చేసుకుంటాను. మనలో జన్మించకపోతే మనం సెలబ్రేట్ చేసుకోలేమండి.
ఇక్కడ కూడా ఛాలెంజెస్ 100%. ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఖచ్చితంగా మనం వెంటాడుతూనే ఉన్నాయి. కానీ ప్రతి విషయంలో నుంచి మనకి ఏం చేశాట, నాలో ఉన్నవాడు నన్ను దాంట్లో నుంచి బయటికి తీసుకొని రాగలిగే సామర్థ్యత ఉన్నది. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి గమనిస్తాం. ఆదికాండము 2వ అధ్యాయం 9వ వచనం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు అయిన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ఏమే ఇక్కడ గమనిస్తే, అండ్ అవుట్ ఆఫ్ ద ground made the Lord God to grow every tree that is pleasant to the sight and good for food, the tree of life also in the midst of garden, and the tree of knowledge of good and evil. మనం ఏం చేసామంటే క్రిస్మస్ ట్రీ అనే అంశాన్ని ధ్యానిస్తుంది. సో చెట్టు గురించి మాట్లాడితే ఏం చేశారంట, భూమిలో నుంచి ఏ వృక్షం అయితే తినే ఆహారము, ఇక్కడ గమనించి చూడండి, దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది. ఇట్ వాస్ ప్లెజెంట్, అంటే చూడడానికి వృక్షం ఏదంటే రమ్యమైన వృక్షము. ఇంకేమన్నాడు, ఆహారమునకు మంచిదై ఉన్నది, తినడానికి మంచిది, చూడడానికి రమ్యమైనది. ఏం చేశారంట చూడండి, ఆ తోట మధ్యన జీవవృక్షమును మంచి చెడల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మంచి చెడు చెప్పే వృక్షం ఉన్నది, జీవితాంతం చనిపోకుండా లైఫ్ ఎవర్ ఫర్ ఎవర్ జీవించే ట్రీ ఆఫ్ లైఫ్ అంటారు. ఆ చెట్టు కూడా దేవుడు ఏం చేశాడు, ఏదైనా తోటలో నిలిచాడు. కానీ ఏం చెప్పినాడు, వెళ్ళిపోతున్నప్పుడు ట్రీ ఆఫ్ లైఫ్ అని చెప్పలేదండి. మంచి చెడులు తెలుసుకునే బాధ్యత, తెలుసుకునే సమయం మీరు ఇంకా రాదు, కాబట్టి మీరు ఆ పండును తినొద్దు. ఆ చూడండి, చెట్టు ఏ విధంగా తయారు చేశాడు, చూడడానికి రమ్యంగా ఉన్నది, తినడానికి మంచిగా ఉన్నది. సో నిన్ను నన్ను సృష్టించినప్పుడు దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాం కాబట్టి మనం చూడడానికి ఏ విధంగా ఉన్నాము, మనము రమ్యంగా ఉన్నాము, మనము తినడానికి మంచిగా ఉన్నాము, భుజించడానికి బ్రెడ్ ఆఫ్ లైఫ్. సో క్రీస్తు గురించి మాట్లాడితే వెళ్ళి సీ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తుని చూసినప్పుడు కదా ఎవరు దుఃఖపడలేదండి, సంతోషపడ్డారు. యేసుక్రీస్తుని చూసిన వెంటనే ఎవరికి కలిగింది, సంతోషం కలిగింది. శుభవార్త విన్న వెంటనే మరియమ్మ శుభవార్త విన్నది, ఎలిజబెత్ శుభవార్త విన్నది. అంటే తన చూడండి, ఆమె కన్సీవ్ అయింది, గర్భాన్ని దాల్చింది. బాప్తిజం అనే యోహాను తన గర్భంలో ఉన్నాడు. ఎప్పుడైతే శుభ సందేశం యేసుక్రీస్తు గురించి విన్నదో ఏమని వాక్యం రాయబడ్డది, తన గర్భంలో ఉన్న శిశుడు గంతులేసినట్టు. బహుశా 6 నెలల డిఫరెన్స్ అండి. ఆ 6 నెలలో ఎంతవరకు గర్భంలో ఆ శిశువు తయారైతే తెలియదు, కానీ ఆ తయారైన శిష్యుడు ఏం చేశాడంట, మంచి విషయం గుడ్ న్యూస్ విన్న వెంటనే గర్భంలో ఉన్న కుమారుడు ఏం చేశాక గంతులేసి వాక్యం చూపిస్తాడు. అంటే చూడడానికి రమ్యంగా ఉండేను, తినడానికి మంచి ఆహారం. అందుకే వాక్యం ఏం సెలవిస్తాయి, గివ్ us this day our daily bread. ఆ డైలీ బ్రెడ్ ఎవరండి, యేసుక్రీస్తు. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము అనుదిన ఆహారము. ఏం చేస్తుంటే ఆహారము చేదుగా లేదు, తినడానికి మంచిగా ఉన్నది, చూడడానికి రమ్యంగా ఉన్నది. ఎవరు చూస్తున్నాము, యేసుక్రీస్తుని చూస్తాం. ఈజ్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ ద ఫెయిత్. ఆరంభించేవాడు ఆయనే, ముగించేవాడు ఆయనే. సో ఆరంభంలో ఏం కనిపించినది, ఆ చెట్టును అంటే యేసుక్రీస్తు అనే చెట్టును గమనించినప్పుడు చూస్తున్నప్పుడు రమ్యంగా ఉండేను. మనల్ని స్వస్థపరిచే యోహాను మనం చూస్తున్నాము. నేనే మార్గము సత్యము జీవం అనే దేవుని మనం చూస్తున్నాము. నేనే ఆహారము, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అన్నాడు. ఆ ఏదైనా తోటలో ఆహారము
మంచి చెడు తెలుస్తున్నది, కానీ ఈ జీవ ఆహారం ఏం చేశాడు? చెడుని విసరించి మంచి మార్గంలో నడిపించే ఆహారం దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. సో క్రిస్మస్ సెలబ్రేట్ చేసినప్పుడు ఆ మంచి ఆహారము తినడానికి మనం ఇష్టపడాలి. జీవ ఆహారం, ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, ద లివింగ్ వర్డ్, జీవం ఇచ్చే వాక్యము ఏం చేయాలంట? మనము ధ్యానించాలి, మనము పూజించాలి. అందుకే అనుదినము ధ్యానించేవాడు ధన్యుడని వాక్యం సెలవుస్తుంది. ఏమైనా చూడండి, ఆదికాండము 3:22. ఆదికాండం 3:22. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్షమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించుమాయను. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడనో దాని సేద్యపరుషులకు ఏదైనా చోట నుండి అతన్ని పంపివేసెను. ఇక్కడ ఇంగ్లీష్లో వేరే ఉంది, ఒకసారి చదువుతారు. And the Lord God said, behold, the man is become as one of us to know good and evil. And now lest he put forth his hand, take also of the tree of life and eat and live forever. ఇక్కడ గమనిస్తే ఏదైనా తోటలో నుంచి ట్రీ ఆఫ్ లైఫ్, జీవ వృక్షము తినకుండా ఏం చేసంట? ఏదైనా తోటలో నుంచి ఆదాన్ని వెళ్ళగొట్టడం గమనిస్తాం. ఎందుకు వెళ్ళగొడుతున్నాడు? ఎందుకంటే ఆ వృక్షం తింటే, ఆ పండు తిన్న వారికి మరణం లేదండి. సో దట్ హి విల్ లివ్ ఫర్ ఎవర్. సో మరణం లేకపోతే తన చేసిన పాపానికి పరిహారం ఉండదు. కాబట్టి ఏం చేశాడంట? వెంటనే ఆ చెయ్యి చాపి పండు కూడా తెంపుకొని తినేంత వరకు ఆలోచించకుండా వెంటనే ఏదో చోట నుంచి పంపించేది. అందుకే ఇక్కడ రాయబడ్డది, హీ విల్ ప్లగ్ అండ్ ఈట్. ద మ్యాన్ ఇస్ బికమ్ యాజ్ వన్ ఆఫ్ అస్. అంటే దేవునికి మంచి చెడు ఏదో తెలుసు. మానవుని సృష్టించినప్పుడు మంచి తెలుసు, చెడు తెలియదు. పండు తిన్న తర్వాత ఏది మంచి ఏది చెడు తెలుసు. కాబట్టి వాళ్ళు కూడా దేవుళ్ళగా మార్చబడ్డారు, కానీ పాపంలో ఉన్నారు. సో పాపంలో ఉన్న వాళ్ళు తిరిగి జీవవృక్షం తింటే ఏమవుతారంట? వాళ్ళు చనిపోరు. జీవిత కాలం అంతా కూడా వాళ్ళు బ్రతుకుతారు. సో వాళ్ళు చనిపోవాలంటే ఏం చేయాలి? ఏదైనా తోట నుంచి బయటికి వెళ్ళగొట్టాలి. అంటే ఎక్కడ యేసుక్రీస్తు జన్మం ఆరంభమైంది? ఏదైనా తోటలోనే యేసుక్రీస్తు జన్మించడం ఆరంభించబడ్డది. అది మేనిఫెస్ట్ అవ్వడానికి 2000 సంవత్సరాలు 4000 సంవత్సరాలు పట్టినచ్చు. కానీ ఏంటంటే ఆ రోజే ఆరంభించినాడు. అక్కడ మనకు క్లుప్తంగా నేను చెప్పట్లేదు, క్లుప్తంగా గమనిస్తే ఏమన్నాడు? స్త్రీ ద్వారా జన్మించిన కుమారుడు ఏం చేశాడంట? సర్ప సంతానం నాశనం. స్త్రీ సంతానం సర్ప సంతానానికి అక్కడ వైరం స్టార్ట్ అయింది. ఎవరు నిర్ణయించాడు? దేవుడే ఆల్రెడీ నిర్ణయించింది. కాబట్టి ఇక్కడ ఏదైనా తోటలేని అది ఆరంభమైంది. అంటే అది నెరవేర్చబడడానికి 4000 సంవత్సరాలు పట్టిండొచ్చు. కానీ 4000 సంవత్సరాలు అయినా కానీ ఆలస్యం, మన దృష్టి ఆలస్యం అయిండొచ్చు. తగిన సమయంలో ఈరోజు తగిన సమయంలో సెలబ్రేట్ చేసుకునే ఆధిక్యతను ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించింది. చూడండి, అదే ఆ రోజు గమనిస్తే 3:6. And when the women saw that the tree was good for food and that it was pleasant to the eyes and a tree to be desired to make one wise, she took of the fruit thereof and did eat and gave also unto her husband with her, and he did eat. చూడండి, గమనిస్తే ఇక్కడ స్త్రీ ఏం చేసిందంట? 6వ వచనంలో, స్త్రీ ఆ వృక్షము ఆహారముకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు
రమ్యమైనదై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇంతమంది ఏమో చూసామంటే ఆ చూడడానికి రమ్యంగా ఉన్నదని, తినడానికి మంచి ఆహారం అది రాయబడ్డది. ఇక్కడ ఏం చేసిందంట, అవ్వ చూసిన తర్వాత కూడా, ఎప్పుడు చూసింది? సర్పము తనతో మాట్లాడిన తర్వాత తన చూడటం ఆరంభించేది. బహుశా అన్ని రోజులు చాలాసార్లు ఆ చెట్టు చూసి తినొద్దు అన్నాడు కాబట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఎప్పుడైతే సంభాషణ కలిగింది, ఎప్పుడైతే సర్పం వచ్చి స్త్రీతో మాట్లాడుతున్నదో అప్పుడేమైంది, క్రొత్త వైపులో చూస్తూ ఉన్నది. ఆ పండు ఇప్పుడు ఏం కనబడుతుంది, ఆ చెట్టు ఇంకా పండు ఏ విధంగా కనబడుతున్నాయి? రమ్యంగాను, తినడానికి ఆహారమును, ఇంకా జ్ఞానం ఇచ్చే చెట్టుగా చూస్తుంది. ఇప్పుడైతే అంతకుముందు వచ్చంలో జ్ఞానం గురించి రాయబడలేదండి. ఇట్ వాస్ ప్లెజెంట్ టు సైట్ అండ్ గుడ్ ఫర్ ఫుడ్ అని ఉన్నది. ఇక్కడ ఇంకొక లైన్ యాడ్ చేస్తారు, ఇట్ వాస్ ప్లెజెంట్, ఇట్ ఈస్ గుడ్ అండ్ ఇట్ విల్ గివ్ విజ్డమ్. జ్ఞానం ఇచ్చే పండుగ కూడా చూస్తుంది. ఆ పండు తిన్నది, తన భర్తకి ఇచ్చిన, ఇద్దరు కూడా తప్పిపోయినారు. అంటే చూడండి, ట్రీ ఆఫ్ లైఫ్. హూ ఇస్ ద ట్రీ ఆఫ్ లైఫ్? ఇట్ ఈస్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద ట్రీ ఆఫ్ లైఫ్. క్రిస్మస్ ట్రీ అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం. ఆ ట్రీ ఆఫ్ లైఫ్ మనకి కావాలి అంటే యేసుక్రీస్తు ఎప్పుడైతే మనం సొంత రక్షకుడు అంగీకరిస్తామో ఈ భూలోకంలో చనిపోతాం, కానీ నిత్య జీవము ఎవరితో ఉంటాము? వి విల్ లివ్ ఫర్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. నిత్య జీవము తనతో ఉంటాము. అంటే ఆ ట్రీ ఆఫ్ లైఫ్ని తినాలని దేవుని ఆశ. ఏదైనా తోట నుంచి ఎందుకు వెళ్ళగొట్టినాడు? ఎందుకంటే ఒక్కరోజు చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారండి, ఈ చెట్టు పెట్టకుండా ఉండాల్సింది కదా అని. మానవుడు తింటాడని తెలిసి కూడా దేవుడు ఎందుకు ఆ చెట్టు పెట్టినాడని. ఆ పండు పెట్టకుండా ఉండాల్సింది, చెట్టు పెట్టకుండా ఉండాల్సింది పాపంలో పడేవారు కాదు కదా. అన్నీ సృష్టించి వారికి ఏం చేస్తారు? అధికారం ఇచ్చినాడు. ఏ పండు తినాలి, ఏ పండు తినద్దు అని కూడా ఏం చేశాడంట, వాళ్ళకి హెచ్చరికలు ఇచ్చినాడు. హెచ్చరికలు ఇచ్చినప్పుడు నా గ్రహింపు ఏంటంటే, ఒకవేళ మంచి చెడులు తెలియజేసే పండు కూడా ఆ ఏదైనా పెట్టినట్లయితే ఒకరోజు కాకపోతే ఒకరోజు దేవుడు అనుమతించేవాడు తినడానికి. కాలం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఏం చేస్తాడు, మీరు ఈ పలానా రోజు పండు తినండి అని చెప్పేవాడు. కానీ అపవాది తెలుసు, అవిధేయత నేర్పించడం, దేవుడి నుంచి ఏ విధంగా దూరం చేయగలుగుతామో తనకు తెలుసు. కాబట్టి ఈవెన్ అనుకుందాం, అపవాది కూడా తెలుసు ఒక కాలం రానున్నది, ఆ కాలంలో దేవుడు తప్పకుండా పండు తినిపిస్తాడు. కాలం రాకముందే ఏం చేశాడంట, తొందర పడి ఏం చేస్తాడు, హీ మేడ్ హేస్ట్. మీరు తొందరగా తినండి, లేకపోతే మీరు దేవులాగా మార్చబడతారు, అన్ని మాటలు చెప్పి తినిపించేలాగా చేస్తాడు. సో దేవుడికి దూరమైనప్పుడు అపవాది సంతోషిస్తూ ఉంటాడు. కానీ అపవాది నాశనం చేయడానికి మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం. క్రీస్తు జన్మము ఇవ్వాల్సి వచ్చింది. హి వాజ్ సపోజ్ టు బోర్న్ యాజ్ ఎ కింగ్, ఇస్ నాట్ యాజ్ ఎ స్లేవ్ అండి. ఒక దాసుడుగా కాదు, ఒక రాజుగా ఇక్కడ జన్మించిన గమనిస్తారు. 3:16 గమనిస్తే, చూడండి, జెర్మియా చాప్టర్ 7 verse 7 and 8 గమనిస్తాం. ఇర్మియా మనం ట్రీ అనే అంశం తీసుకున్నాం కాబట్టి మరి దాంట్లో అండ్ మనం దాన్ని సినిమాగా తీసుకుంటే అబ్రివేషన్గా తీసుకుంటే TRE, ఇంగ్లీష్లో అయితే TRE అని ఉంటుంది. దాంట్లో ఫస్ట్ T స్టాండ్స్ ఫర్ టఫ్ అండ్ టాల్. జెర్మియా చాప్టర్ 7, ఇర్మియా 17వ అధ్యాయము 7వ వచనం ఒకసారి గమనిస్తాం. 7 ఇంకా 8. Blessed is the man that trusteth in the Lord, and whose hope the Lord is. For he shall be as a tree planted by the waters, and that spreadeth out her roots by the river,
and shall not see when heat cometh, but her leaf shall be green, and shall not be careful in the year of drought, neither shall cease from yielding fruit. యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువ ఓరున దాని వేళ్ళు తన్నును. వెట్టగలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమును చింత నొందదు. కాపు మానదు. చూడండి, చెట్టు గురించి మనం మాట్లాడుతున్నామండి. 7వ వచనం, యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. ఎవరితో పోలుస్తున్నాడని? చెట్టుతో పోలుస్తాడు. ఎవరు పోల్చకుండా ఏమన్నాడు? ఎవరైతే యెహోవా పైన ఆశ్రయించి నమ్మకం కలిగిన వారు కదా. 7వ వచనం అదే మాట్లాడుతున్నారు కదా, యెహోవాను నమ్ముకొనిన వాడు ధన్యుడు. సో మనం యెహోవాని నమ్ముతున్నట్లయితే మనం ధన్యులము. ఒకరి ధన్యత మనం పొందుకున్నట్లయితే మనం చెట్టుగా పోల్చబడుతున్నాము. చెట్టుగా పోల్చబడినట్లయితే చెట్టు ఏమేమి అనుభవిస్తుందని? అది కాలువలో ఉన్న దాని వేరు తన్నును. He shall be as a tree planted by the waters, and that spreadeth out her roots by the river. తన వేలు, చెట్టు వేలు ఎంత అంటే ఎక్కడైతే నది వెళ్తుందో అంత దూరం వేలు వెళ్తూ ఉంటాయంట. నువ్వు తొవ్వి అక్కడ పెట్టాల్సి, నువ్వు ఆ నది నుంచి ఒక 50 మీటర్లు 100 మీటర్లు దూరం పెట్టినా కానీ ఒక విత్తనాన్ని ఏం చేయాలంటే తన సారము తీసుకునే సామర్థ్యత విత్తనం ఉన్నది. చెట్టుగా ఎదిగిన తర్వాత దాని వేర్లు ఎంత లోపల ఉంటాయి? చాలా లోతు వెళ్తూ ఉంటుంది. చాలా స్ప్రెడ్ అవుతుంది. అంటే విస్తారంగా కొన్ని మర్రి చెట్లు గమనిస్తామండి. వేర్లు ఉంటాయి. అదే వేర్లు చెట్ల నుంచి వస్తే మన కింద నాటుకుంటే అట్లా కొన్ని ఎకరాల విస్తారంలో కొన్ని మర్రి చెట్లు ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం. అంటే వాక్యం అనుసరిస్తుంది. మనము నాటబడినట్లు, ఎక్కడ నాటబడినంట? నీటి ఓరున నాటబడినట్లయితే మనం ఏం చేస్తామంట? చూడండి, అక్కడ అదే వాక్యం రాబడ్డది. And shall not see when heat cometh, but her leaf shall be green. ఎండ పడుతున్నప్పుడు ఎండకి భయపడేది, కానీ ఆ ఆకు పచ్చగానే ఉంటుంది. ఎందుకు పచ్చగా ఉంటుంది? ఎందుకంటే తన వేలు ఆ నీటి ఓరిన నాటబడిన చెట్టుగా ఉంది కాబట్టి ఎంత ఎండ వచ్చినా, ఎంత తుఫాను గాలి వచ్చినా కానీ తట్టుకునే సామర్థ్యత చెట్టులో ఉన్నది. సో మనం కూడా చెట్టుతో పోల్చాం కాబట్టి అనేక శ్రమలు ఉండును. అందుకే వాక్యం సెలవిస్తుంది, నీతిమంతులకి అనేక శ్రమలు ఉండును. ఆయనను అన్నింటిలో నుంచి ఏం చేశాడ? ఆయన దాటించగలుగుతాడు. మెనీ ఆర్ ద ఇనిక్విటీస్ ఆఫ్ ద రైచియస్. ఆ నీతిమంతులకి అనేక శ్రమలు, బట్ గాడ్ విల్ డెలివర్ దెమ్ ఫ్రమ్ ఆల్ ద వాక్యం సెలవిస్తుంది. సో డెలివరీస్ కావాలంటే ఏం చేయాలంట? మనం నీతిగా జీవించాలి. నీతిగా జీవిస్తే తప్పకుండా మనం ఏం చేస్తాము? మనం శ్రమ గుండా వెళ్తాం. ఆ శ్రమ గుండా వెళ్తున్నప్పుడు నీకు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటిది? నేను నిన్ను దాని నుంచి బయటికి తీసుకొస్తా అన్నాడు. నేను మిమ్మల్ని విడిపిస్తా, మీకు విడుదల కలగజేస్తా. సో మనము భయపడాల్సిన అవసరం లేదు. మన ఆకు వాడక కాలమందు ఫలమిచ్చే చెట్టుగా ఉంటామని కీర్తనకు రాయబడ్డది. దానికన్నా ముందు కండిషన్ ఏంటిది? యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు వాడు ధన్యుడు. అంటే ఏంటిది? ట్రీ ఆఫ్ లైఫ్. వాక్యం అనేది ట్రీ ఆఫ్ లైఫ్. ఆ చెట్టుని చూస్తూ, ఆ చెట్టు నుంచి వచ్చే ఫలాన్ని మనం తిన్నట్లయితే, యేసుక్రీస్తుని చూస్తూ యేసుక్రీస్తు నుంచి వచ్చే ఫలం మనం తిన్నట్లయితే ఆకు వాడక కాలం ముందు ఫలం ఇచ్చే చెట్టుగా ఉంటాము. ఆకు వాడిపోవటం అంటే ఎంత ఎండాకాలం ఎంత ఎండ కొట్టినా కానీ ఆకు వాడక కాలం ముందు ఫలం ఇచ్చే చెట్టు. ఎందుకు? ఎందుకంటే నీటి ఓరిన వాక్యంలో నాటబడ్డాం కాబట్టి, నా వేలు వాక్యంలో నాటబడ్డాయి కాబట్టి ఏం చేస్తాను? నేను బయటికి మంచి వృక్షంగా, చూడడానికి అందంగా ఉంటాను, తినడానికి మంచి ఆహారం ఉంటాను, జ్ఞానం ఇచ్చే వ్యక్తిగా కూడా నేను ఉంటాను.
ఎప్పుడు క్రీస్తు నాలో ఉన్నట్లయితే. ఐ విల్ బి ప్లెజెంట్ టు పీపుల్ హూ సీ మీ. ప్రజలు నన్ను చూసినప్పుడు ఏం చేసంటే నేను ఆకర్షించబడతా. నా అందంతో కాదండి, యేసుక్రీస్తు పోలిన చెట్టుగా మనం నిలబడినట్లయితే మనం ఆకర్షించబడతాము. మనం భుజించడానికి ఇష్టపడతారు, మనతో మాట్లాడడానికి ఇష్టపడతారు, జ్ఞానం గురించి మన దగ్గరికి వస్తారు. సో ఆ చెట్టుగా ఎదగాలని దేవుని ఉద్దేశం. అందుకే చాలాసార్లు చెట్టుతో పోలుస్తూ వచ్చాడు. ఒలివ చెట్టు అంటాడు, లేదా లెబానోను వృక్షం గురించి అంటాడు కదా. ఇవన్నీ కూడా ఎందుకు అంటే అర్థం కావడానికి. చెట్టును గమనిస్తే ఏమో చెప్పినాను, టఫ్ అండ్ టాల్. జర్మా 17:7-8. చెట్టు కొన్ని చెట్లు గమనిస్తే కొన్ని వేల సంవత్సరాలు బ్రతుకుతాయండి. ఎన్ని గాలులు వచ్చినా, ఎన్ని తుఫాలు వచ్చినా చెట్టు పడిపోతుంది. కొమ్మలు పడిపోవచ్చు, కానీ చెట్టు మాత్రం గట్టిగా బలంగా ఉంటుంది. ఒకవేళ చెట్టుని నరికేస్తే కానీ ఏం చేస్తారంట, వేర్లు భూమిలో ఉంటాయి, ఒకరి కాకపోతే తిరిగి అది మడుచున్న వాక్యం సెలవుస్తుంది. సో చెట్టుగా మనం గట్టిగా ఉండాలి. అన్నింటినీ తట్టుకునే సామర్థ్యత దేవుడు చెట్టులో ఉంచినాడండి. ఎండ కొట్టంగానే వాడిపోవటము, వర్షం లేకపోతే ఎండిపోవడం కాదు, ఎండ కొట్టినా వర్షం రాకపోయినా కాదు, భూమిలో నుంచి సారం తీసుకునే సామర్థ్యత చెట్టుకి ఇచ్చినాడు. సో మనలో కూడా సామర్థ్యత ఉన్నది. మన చుట్టుపక్కల అందరూ విడిచిపెట్టి వెళ్ళినట్టు, కానీ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి మనకి ఆ సామర్థ్యత ఉన్నది. ఆ వాక్యమైన సామర్థ్యతలో మనం ఉన్నాం కాబట్టి ఆ వాక్యం నీకు ఏం చేస్తుంట, వాక్యము మనకి ప్రతిరోజు పోషిస్తూ ఉంటుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ ఫీడ్ us ఎవ్రీ డే. మనల్ని పోషిస్తుంది కాబట్టి మనం ఇంకా బ్రతికే ఉన్నాం. అంటే మనము వాక్యము, మన వేళ్ళు వాక్యమైన దాంట్లో నాటబడ్డాయి కాబట్టి. సో వీఆర్ టఫ్ అండ్ వీఆర్ టాల్. చెట్టు ఏ విధంగా అంటే పైకి ఎదుగుతూ ఉంటుందో మనం కూడా పైకి ఎదగాలని దేవుని ఉద్దేశము కదా. చెట్టు ఏ చెట్టు తీసుకోండి, అది కిందికి లోపలికి పెరగదండి, పైకే పెరుగుతుంది. భూమి నుంచి ఎంతో ఎత్తుగా పెరిగిన చెట్లు కూడా ఉంటాయి. సో దేవుని ఉద్దేశం ఏంటిది, మనం చెట్టుతో పోలిస్తే మీరు ఎదగాలి, మీరు విస్తరించాలి, మీరు ఆశీర్వకరంగా ఉండాలని దేవుని ఉద్దేశం. మనల్ని ఫలభరితంగా ఉండడం అనేది దేవుని ఉద్దేశం. మనం ఫలభరితంగా ఉండాలి, అనేక మందికి ఆశ్రయం ఇచ్చే వారు ఉండాలి. ఏం చేస్తామని చెట్టు మనకి ఏమేమి ఇస్తుంది, ఆహారం ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది, రైట్, మనకి కావాల్సిన నీడని ఇస్తుంది, కూర్చోడానికి చైర్ ఇస్తారు, టేబుల్స్, అన్నీ కూడా చేసుకోవచ్చు చెట్లు. అంటే ఉపయోగపడే వ్యక్తిగా మనం ఉండాలి. ఎందుకు ముళ్ళపోతగా కాదండి, ముళ్ళపోతలు మనం తెచ్చి ఇంట్లో పెట్టుకోము, దాన్ని వంటకో దేనికో మనం కాల్చి పారడానికి వాడుతుంటాం. కానీ చెట్టుగా ఎందుకు పోల్చినాడు, చెట్టుగా పోల్చినదే చెట్టుగా మనం ఎదగాలి, చెట్టుగా 10 మందికి ఆశీర్వదకరంగా ఉండాలి. వి షుడ్ బి ఎ బ్లెస్సింగ్ లైక్ ఎ ట్రీ. ఎప్పుడు ఆశీర్వదించబడతాము, ఎండిపోకుండా ఎప్పుడు ఉంటాము, ఎప్పుడైతే ట్రీ ఆఫ్ లైఫ్ వైపు చూసినప్పుడు, జీవ వృక్షం వైపు చూసినప్పుడు, యేసుక్రీస్తు వైపు చూసినప్పుడు మనం ఎండిపోయిన స్థితిగతి ఉంటాము. మన ఆకు పచ్చగా ఉంటుంది. ఏమేన్ ఆర్ స్టాండ్స్ ఫర్ రూట్స్. చూడండి, యోబు 14వ అధ్యాయము 14, verse 7-9. For there is hope of a tree, if it be cut down, that it will sprout again, and that the tender branch thereof will not cease. Though the root thereof wax old in the earth, and the stalk thereof die in the ground, yet through the scent of water it will bud and bring forth boughs like a plant. So యోబు కూడా ఇదే మాట రాయబడ్డది. యోబు ఇదే మాట్లాడుతున్నాడు. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగురించు నని దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలగదు. దాని వేరు భూమిలో పాతదై పోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చిక్కిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగురించును, లేత
మొక్క వలె అది కొమ్మలు వేయును. పైన చెట్టు కొట్టేసినా దాన్ని నరికేసినా కానీ వేర్లు పాత పడిపోయినను వాక్యం ఏం తెలుసు? ఆ వేలు అంట సెంట్ ఆఫ్ వాటర్. ఇక్కడ ఏమని రాయబడింది? నీటి వాసన మాత్రము. ఏమే దీని పోయాల్సిన అవసరం కూడా లేదండి. ఆ చెట్టుకి ఏముంటుందంట? వేర్లు భూమిలో గట్టిగా నాటబడ్డాయి కాబట్టి పాత పడిపోయి ఉండొచ్చు, పైన చెట్టు నరికిపోయి ఉండొచ్చు, జనాలకి ఈ చెట్టు చచ్చిపోయింది అనుకోవచ్చు, కానీ నీటి వాసన, ఆ వాక్యం అనే వాసన వేర్లకి తాకితే ఏమవుతుందంట? తిరిగి కొమ్మలు, వేర్లు, ఆకులు, పచ్చదనము అన్ని కూడా అనుభవించడం స్టార్ట్ చేస్తారు. సెంట్రల్ వాటర్ పోయడం వేరే, కేవలం తేమ రావడం కూడా వేరే. ఒక సెంటర్ నుంచి అంటే వాసనతోనే ఒక చెట్టు పెరుగుతుంది. అంటే ఎప్పుడు పెరుగుతుందంటే విత్తనాన్ని వాసనతో పెంచలేము. వేర్లు గట్టిగా బలంగా భూమిలో నాటబడ్డాయి కాబట్టి అది ఇంకా ప్రాణం ఉన్నది. ఆ ప్రాణం ఉన్న దానికి ఏం చేస్తామో చాలాసేపు ఇప్పుడు హాస్పిటల్లో అంటే ఆ మెడికల్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వెంటిలేటర్స్ అంటాం కదా, చనిపోతాడు అనే లాస్ట్ మూమెంట్, ఇంకా చనిపోతాడు అన్న పరిస్థితులు ఏం చేస్తారంట? వెంటిలేటర్ మీద పెడతారు కదా, షాక్స్ ఇస్తూ ఉంటారు. ఎందుకు? ఆ కొంచెం అట్లీస్ట్ ఆ 0.111% కన్నా మనిషిని బ్రతికించవచ్చు అన్న ఆలోచనతో ఏం చేస్తారు? ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అలాంటి ప్రయత్నమే మనం ఈ లోకంలో సంపూర్ణంగా దేవుడికి దూరమై చనిపోయిన పరిస్థితి ఉన్నట్లయితే ఆ ఒక్క వాక్యమైన వాసన మన జీవితంలో పడినట్లయితే ఆ ఒక్క వాక్యము మన చెట్టుని నిలబెడుతుంది. మనం నిలబడాలని దేవుని ఉద్దేశం అండి. పడిపోవాలని, కృంగిపోవాలని, నాశనం అవ్వాలని దేవుని ఉద్దేశం కాదు. దేవుడు నిన్ను నన్ను నశించుకోవడానికి దేవుడు సృష్టించలేదు. మనల్ని మనం నాశనం చేసుకుంటున్నాం, మనల్ని మనం కృంగ తీసుకుంటాం, మనం దుఃఖపడి మనం వేదన చేసుకుంటాం. కానీ దేవుడు ఆ ఉద్దేశం కాదు. మనం ఏంటంటే ఆ వాక్యం అనే వాసన చూడటం నేర్చుకోవాలి. మన దేవుడు మనం చెట్టుతో పోల్చడం. మనం నాటపడ్డాము, క్రైస్తవ పుట్టిన పుట్టాము, జన్మించినాము, మనం రక్షింపబడ్డ బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చాము, అన్నీ చేసేప్పుడు కూడా ఎక్కడో ఒక దగ్గర డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఆ ఛాలెంజెస్లో దేవా నీ వాక్యమైన వాసన నేను వినాలి, నేను చూడాలి, నేను అనుభవించాలి. నా వేర్లను తాకులేను. నా వేర్లను తాకినప్పుడు నేను తిరిగి చిగురిస్తాను, నేను తిరిగి ఫలభరితం ఉంటాను. అది నేను చేయగలుగుతాను. చూడ అందుకే 3వ వచనం అదే మాట్లాడి రాయబడ్డది. ఫర్ దేర్ ఇస్ హోప్ ఆఫ్ ఎ ట్రీ ఇఫ్ ఇట్ బి కట్ డౌన్ దట్ ఇట్ విల్ స్ప్రౌట్ అగైన్ అండ్ ద టెండర్ బ్రాంచ్ thereof will not cease. చెట్టుకే నిరీక్షణ ఉన్నప్పుడు మరి మానవులుగా మనకి ఎంత నిరీక్షణ ఉండాలి? చెట్టు కొంతకాలం బ్రతుకుతుంది, తను చచ్చిపోతుంది. ఆ చెట్టుకే నిరీక్షణ ఉండదండి. చూడండి, వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగురించునని చిగురించునని దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. చెట్టుకు నమ్మకం ఉన్నప్పుడు మరి మానవులు మనం ఎంత నమ్మాలి? దేవుడు మన గురించి ప్రాణం అర్పించిన కాబట్టి, నీ కొరకు నా కొరకు తిరిగి వచ్చిన కాబట్టి మనం ఎంతగా నమ్మాలండి? సంపూర్ణ నిరీక్షణ మనం కలిగి ఉండాలి. వీ షుడ్ హ్యావ్ దట్ కమ్ టు దట్. అందుకే రాయబడ్డది, దోస్ హూ హ్యావ్ హోప్, దేర్ ఇస్ హోప్ ఇన్ గాడ్. క్రీస్తులో నిరీక్షణ ఉన్నది మనకి. మన కొరకు తిరిగి రానన్నాడు, మనని తన దగ్గర తీసుకొని వెళ్ళడానికి ఆశపడుతున్నాడు. మనం ఆలస్యం అనుకుంటాం, తగిన సమయం వస్తాడు. వచ్చినప్పుడు ఏ విధంగా ఆదాము అవ్వని పిలిచాడో అదేవిధంగా మనల్ని పిలుస్తాడు. మనం చెట్టు వెనకాల దాక్కుంటామా, చెట్టు ముందు ధైర్యంగా నిలబెడతామా? పాపం చేశారు కాబట్టి, సిద్ధపడిన జీవితం లేదు కాబట్టి మరి ఏం చేశారు? ఆదాము అవ్వ చెట్టు వెనకాల నిలబడ్డారు. సిద్ధపడినట్లయితే చెట్టు ముందు నిలబడతాము. మనం దేవుని దగ్గర నుంచి దాచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? జీవవృక్షము దేవుడు నీకు నాకు అనుగ్రహించినాడు. తనని అంటే యేసుక్రీస్తుని మనం భుజించినట్లయితే, వెన్ ఐ ఈట్ జీసస్ క్రైస్ట్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, ఐ విల్ హ్యావ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. మై బాడీ విల్ డై,
బట్ ఐ విల్ లివ్ విత్ గాడ్. నేను యేసుక్రీస్తుతో యుగాయుగాలు ఉంటానని నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. ఆమేన్. T stands for tough and tall అని చెప్పాను. R stands for roots and resources. E stands for enrich. Colossians 3:16. కొలస్సీ 3:16. కొలస్సీ 3:16. Let the word of Christ dwell in you richly in all wisdom, teaching and admonishing one another in psalms and hymns and spiritual songs, singing with grace in your hearts to the Lord. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపై ఉండే పనియుడి. సో ఇక్కడ గమనిస్తే ఎండ్రిచ్ అని గమనిస్తే, ఎండ్రిచ్ అంటే ఏంటిది? టు యాడ్ వాల్యూ. చెట్టు ఏం చేస్తారంటే, ఏ చెట్టుని తీసుకున్నా అది పనికి వచ్చినా పనికిరా ఫస్ట్ చూడకున్నాం. వర్షం పడినా ఎండ పడినా ఏం చేస్తాము? అదే మంచి చెట్టు కాబట్టి నేను దీని నీడ కింద నిలబడని అంటాం. మనం ఏ చెట్టు అయినా మనకి నీడ అవసరం. ఇక్కడ వాక్యం అనుసరిస్తాం. లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ ఇన్ ఆల్ విజ్డమ్, టీచింగ్ అండ్ అడ్మానిషింగ్ వన్ అనదర్ ఇన్ psalms, hymns and spiritual songs, singing with grace in your hearts to the Lord. కృపతో కూడిన మాటలు కలిగి, కృపతో కూడిన క్రియలు మనం కలిగి ఉండాలి. సో ఇక్కడ వాక్యం అనుసరిస్తున్నది, వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. వాక్యము నాలో సంపూర్ణంగా నివసించినట్లయితే ఏమవుతాను? నేను 10 మందికి ఉపయోగపడతాను. ఎండ్రిచ్ అంటే ఏంటిది? టు యాడ్ వాల్యూ ఆర్ టు బి యూస్ఫుల్, టు బి ఫుల్ఫిల్. ఉపయోగపడాలి. చెట్టు ఉపయోగపడకపోతే మనం చెట్టుని నరికేస్తాము. చెట్టు ఉపయోగపడుతుందంటే ఎంత పాతదని కానీ చెట్టుని ఇంకా ఉంచుతాము. మా ఇంటి ముందు బయట చూస్తే ఒక పాత చెట్టు ఉంటుందండి. నేను చాలామంది కొట్టేయమంటారు. నేను ఎందుకు ఉంచుతున్నాము? అది ఉంటే మాకు కొంచెం స్థలం కలిసి వస్తుంది, కొంచెం రోడ్డు మీదకి ఉన్నది, చెట్టు ఉంది కాబట్టి మనం అంత దూరం గోడ కట్టుకున్నాం. చెట్టు పాత అయిపోయింది. చెట్టు కొట్టేస్తున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఉపయోగం లేదు, కానీ మనకి నష్టమే కలుగుతుంది. కొమ్మలు వస్తుంది, కొమ్మలతో నీడ వస్తుంది. మనం ఏం చేయాలి? మనము ఉపయోగపడాలని దేవుని ఉద్దేశం. యేసుక్రీస్తుని తండ్రి సాధారణంగా టైంపాస్కి పంపలేదు, భూలోకానికి ఉపయోగపడాలి. కాబట్టి ఏం చేశాడంట? యేసుక్రీస్తుకి తెలుసు శ్రమ గుండా వెళ్తాడు. ఒక చెట్టు శ్రమ గుండా వెళ్తుందని తెలిసినా కానీ ఆ చెట్టుని నాటినాం. ఎంత ఎక్కువ ఎండ కొడుతుందో అంత గట్టిగా చెట్టు పెరుగుతుందండి. ఎండ కొడుతుందని మనం నీడలు పెడితే చెట్టు చనిపోతుంది. సో అయ్యో పాపం అని మనం నీడకి తీసుకెళ్తే చెట్టు చనిపోతుంది. కాబట్టి ఏం చేస్తాము? మనం సాధారణంగా అన్ని మొక్కలు కూడా ఏం చేస్తాము? ఎండ పడాలి, ఎండ తాకాలి, వేడి తాకాలి, వర్షం నీళ్ళు పడాలి. అందుకే ఏం చేస్తాము? చెట్లను మనం బయటనే గాలి వదిలేస్తాం. ఆ గాలి వదిలిన మనల్ని కూడా దేవుడు చేస్తాడు సంరక్షించి ఉపయోగపడే వ్యక్తిగా మనల్ని స్థిరపరచాడు. సో వీ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మనము ఉపయోగపడాలి అని దేవుని ఉద్దేశము, దేవుని చిత్తం. బి యూస్ఫుల్, వీ హ్యావ్ టు ఎండ్రిచ్. అంటే ఎక్కడికి వెళ్ళినా, అందుకే ఇక్కడ కొలస్సీ 3 ఏమని రాస్తున్నాడు? దేవుని గురించి గానము చేయుచు సమస్త విధమైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నిలవాలి. క్రీస్తు వాక్యం సమృద్ధిగా ఉన్నప్పుడే మరి యేసుక్రీస్తు ఆ చెట్టు దగ్గర పోయినప్పుడు ఏ ఫలం దొరకదండి. అంజూరం చెట్టు దగ్గర పోయినప్పుడు, ఫిగ్ ట్రీ దగ్గర పోయినప్పుడు అంటే చెట్టు మేము మంచిగా పచ్చగా కనబడుతుంది, అక్కడ ఫలం లేదు. సో మన దేవుని ఉద్దేశం ఏంటిది? మీరు చెట్టుగా ఉండదు, ఫలం ఇచ్చే చెట్టుగా ఉండాలని కీర్తన కూడా రాయబడ్డది. ఇంతకుముందు మనము ఇర్మియాలో కూడా చూస్తాం, ఫ్రూట్ బేరింగ్ ట్రీ. మనం కేవలం చెట్టుగా ఉండొద్దండి,
నువ్వు ఎప్పుడు చెట్టుగా ఉంటావు? నీలో రక్షణ లేకపోతే నువ్వు చెట్టుగానే ఉంటావు, చెట్టుగానే చనిపోతావు. దేవుడు నన్ను ఆ విధంగా సృష్టించలేదు. చెట్టుగా సృష్టిస్తే చెట్టు ఫలభరితమైన చెట్టుగా ఉండాలని దేవుని ఉద్దేశం. కాబట్టి మనము యేసుక్రీస్తుని ధరించిన వారిగా, యేసుక్రీస్తుని అంగీకరించిన వారిగా ఉన్నాం. కాబట్టి మనము ఫలం ఇచ్చిన వారిగా ఉండాలి. ఆ ఫలం చూసినప్పుడు జనానికి ఏం కనిపించాలంట? రమ్యంగా కనిపించాలి, తినడానికి మంచి ఆహారమై ఉండాలి. వ్యక్తిగత మనల్ని మనం పరిశీలించుకుంటే నేను రమ్యంగా ఉన్నానా లేదా, లేదంటే జనాలను తినాలని ఆశపడుతున్నారా లేదా? తినాలని అలా వెంటనే మన కోసం తినడం కాదండి, మనతో సహవాసం చేయడం అనేది మన దగ్గరికి రావాలి. జనాలు అమ్మ వీళ్ళ అనుకోవద్దు, వాళ్ళ అనాలి. వాళ్ళ దగ్గరికి వెళ్దాము, వాళ్ళతో సహవాసం చేసాం, వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వాళ్ళతో భోజనం చేసాం, వాళ్ళతో మాట్లాడదాం. ఆ విధంగా మనం ఏం చేస్తాం? చెట్టును చూసినప్పుడు రమ్యంగా కనిపించాలి, ఇష్టపూర్వకంగా ఉండాలి, తినే మంచి ఆహారంగా కనిపించాలి. మన బాహ్యంగా ఎంత గలీజ్గా కనిపించిందండి, మన పర్సనాలిటీ, మన అందవైకల్యం నుంచి కాదు, మన లోపల నుంచి మంచి శ్రేష్ఠ చెట్టుగా ఉన్నట్లయితే మన జనాలు మనం చూసినప్పుడు మనం అందంగా కనిపిస్తాం. చివరిగా ఇంకొక ఈ గమనిస్తే లాస్ట్లో ఎనేబుల్ అంటే సామర్థ్యత. 1 తిమోతి 1:12. And I thank Christ Jesus our Lord, who had enabled me, for that he counted me faithful, putting me into the ministry. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచుకొన్నందుకు ఏం చేశాడ? హీ ఎనేబుల్డ్ us, మనని ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు? ఆ రోజు శిష్యులను ఎంచుకున్నాడు. ఎందుకు? పరిచర్యని ముందుకు తీసుకొని వెళ్ళడానికి, మనుషులను బట్టే జానాలుగా చేయడానికి. మరి పేతురుని, సిమియోని వాళ్ళందరినీ కూడా ఏం చేశాడ? చేపలు పట్టే జానాలని మనుషులు పట్టే జానాలుగా చేసి ఎంచుకున్నాడు. ఏం చేశాడు? ఎనేబుల్ చేసినాడు. వాళ్ళని పిలిచి వాళ్ళ పైన ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ ఊదనని మాత్రం చదివిస్తాడు. పరిశుద్ధాత్మ లేనంత కాలము పరిచర్య చేయలేకపోయినారు. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఏం చేశాడంట? పేతురు నిలబడి ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షింపబడ్డారు. అదే పేతురు ఏం చేశాడంట? చేపలు పట్టలేకపోయినాడు. అదే పేతురు యేసుక్రీస్తు ఎవరో తెలియదని బొంకుతాడు. అదే పేతురు నీళ్ళ మీద కొన్ని అడుగులేసి మునిగిపోయిన పేతురు ఈరోజు ధైర్యంగా పరిశుద్ధాత్మ నింపుతాడు. అంటే గాడ్ ఎనేబుల్డ్ హిమ్. దేవుడు తనని ఎంచుకున్నాడు, పరిశుద్ధాత్మ నింపుతాడు, అనుగ్రహించాడు, పరిచర్య పంపించాడు. పరిచర్య చేసినప్పుడు 3,000 మంది, 5,000 మంది, 1,000 మంది రక్షణలోకి వచ్చినారు. బాప్తిజం సాక్ష్యం కూడా ఇచ్చినారు. ఈరోజు మనం 10 మంది బతిలాడాల్సి వస్తుంది, అయినా బాప్తిజం సాక్ష్యం వాళ్ళు వెంటనే తీసుకున్నారు, ఆలస్యం చేయలేదండి. రక్షింపబడ్డారు, బాప్తిజం తీసుకున్నారు. నమ్మి బాప్తిజం తీసుకున్న రక్షింపబడ్డారు. వాక్యం తెలిసి వాళ్ళు నమ్మినారు, బాప్తిజం తీసుకున్నారు, రక్షింపబడ్డారు. ఏం చేశాడు? ప్రతి ఒక్కరిలో కూడా సామర్థ్యత ఉన్నది. పాస్టర్ ఒక్కడే పీజీలు కాదండి. నేను చాలాసార్లు చెప్తున్నాను, అనేక మందికి అవకాశాలు ఇస్తాము, పరిచయం చేసే అవకాశం, వాక్యం పరిచయం చేసే అవకాశం. మీరు సిద్ధంగా ఉండాలి. గాడ్ హెస్ ఎనేబుల్డ్. అందుకే తిమోతి ఏమన్నాడు? నేను అంటే తన పాత జీవితం గురించి మాట్లాడుతున్నాడు. నేను మంచోని కాదు, అయినను దేవుడు నన్ను ఎంచుకొని తన పరిచయంలో వాడుకుంటున్నాడు. సౌలు ఎలాంటి వాడు? మంచోడు కాదు, హింసిస్తున్నాడు. అలాంటి వాడిని దేవుడు ఎంచుకొని పరిచయంలో వాడుకుంటున్నాడు. దేవుడు ఎవరిని ఎంచుకుని అందరు మంచోని ఎంచుకోలేదండి. పనికిరాని వాళ్ళని ఎంచుకొని వాళ్ళ మంచి జీవితం ఇచ్చి వాళ్ళని ఏం చేశాడు? ఎంచుకొని పరిచయంలో వాడటం నేర్పిస్తూ వచ్చాడు, ముందుకు నడిపిస్తూ వచ్చాడు. పరిచయంలో వచ్చిన తర్వాత కూడా, దేవుడు ఎంచుకున్న తర్వాత కూడా విసర్జించినప్పుడు గద్దించి తిరిగి నిలబెట్టినాడు. యోనా ప్రవక్తను పిలిచినాడు, మంచి మార్గంలో వెళ్ళినాడు, మంచి పరిచయం చేసి పంపిస్తే పరిగెత్తిపోయినాడు. తిరిగి అదే యోనాను పిలుచుకొని ఏం చేస్తాడు? అదే పట్టణం రక్షించుకున్నాడు. ఎందుకు? యోనాని నినివే పట్టణం కొరకు ఎంచుకున్నాడు కాబట్టి. యోనా కాకపోతే వేరే చెప్తే రక్షింపబడారా?
దేవుడు జోనాలో ఆ సామర్థ్యత ఉంచిన గాడ్ ఎనేబుల్డ్ నోవా Jonah so that he will go and preach the word of God to Nineveh, that Nineveh will be saved. ఎప్పుడైతే యోనా పశ్చాత్తాపడి నినివే పట్టణానికి వెళ్ళి సువార్త చెప్పినాడో, దేవుని రాజ్యం కొరకు చెప్పినాడో, పైన నుంచి కింద వరకు కూడా ప్రతి ఒక్క రాజు నుంచి సేవకు దాసుడు వరకు కూడా అందరూ చేశాడ దేవుని నమ్మినారు. మొత్తం పట్టణం రక్షింపబడ్డది. ఆ క్రియ ఎందుకు చేసింది? ఆ వృక్షము చెప్పిన మాట విన్నది కాబట్టి. సో ఈరోజు మనం వృక్షంగా ఉన్నట్లయితే మనం చెప్పిన మాట వింటున్నామే వినట్లేదా? ఆ ట్రీ ఆఫ్ లైఫ్, క్రిస్మస్ ట్రీ చూసినప్పుడు ఆ డెకరేషన్ చూడకండి, నేను ఒక క్రిస్మస్ ట్రీగా ఉండాలి, నేను డెకరేషన్ ఉండాలి ఏంటంటే చూడండి, దాన్ని చూసే ఈరోజు అది చాలా బాగుంది. ఎందుకు? లైట్స్ ఉన్నాయి, డెకరేషన్ ఉంది కాబట్టి. అన్నీ తీసేస్తే ఒకటి చెట్టు పెడితే నచ్చుతుందా? 100% బాగలే అంటారు. ఒట్టి చెట్టు పెట్టినా అనుకోండి, ఇప్పుడు ఏమంటారు? బ్రదర్ మీరు లైట్స్ పెట్టండి, మీ బెల్స్ పెట్టండి, స్టార్ పెట్టండి, డెకరేషన్ చేయనప్పుడు ఇంకా అందంగా కనిపిస్తుంది. దేవుడు మనం కేవలం చెట్టుగా సృష్టించలేదు. ఆ జీవఫలం, జీవవృక్షం అనే చెట్టుని మనం పోల్చి నడవాలంటే మనం ఏం చేయాలి? మన డెకరేషన్ ఏంటంట? ఆత్మఫలంతో మనం డెకరేషన్ చేసుకోవాలి. ప్రేమ, సంతోషం, సమాధానం అవి మన చెట్లు ఉంటాయి. ఆ ఫలం ఇచ్చే చెట్టుగా మనం ఉన్నట్లయితే ఏం చేస్తామంట? తుఫాను, గాలులు ఎదుర్కోగలుగుతాము. మనం సంపూర్ణంగా నాశనం చేసిన ప్రజలను, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనల్ని సంపూర్ణంగా నాశనం చేసిన ఏం చేసామంట? వాసనతో. ఏ వాక్యం అండి? వాక్యమైన వాసన ద్వారా మనం తిరిగి చిగురు పొందుకునే వారిగా ఉంటాం. మన దేవుడు మన ఇంత వాక్యం భాగం ద్వారా మనల్ని ఒక క్రిస్మస్ ట్రీగా, అంటే అభిషేకింపబడిన చెట్టుగా మనం దేవుడు స్థిరపరచబడును గాక. మనము ఆత్మఫలంతో డెకరేషన్ పొందుకుందుము గాక. తప్పకుండా ఈ 100% ఈ తుఫాను, గాలి, ఎండ, వాన అన్నీ ఉంటాయండి. అన్నిట్లో దేవుడు నిన్ను నన్ను తప్పకుండా స్థిరపరుస్తాడు. ఎందుకు? నా వేలు వాక్యం ఉన్నాయి కాబట్టి. నేను బాహ్యంగా రేపు చనిపోతాను అనుకోవచ్చు డాక్టర్స్, కానీ స్టిల్ నేను వాక్యంలో నాటబడ్డాను కాబట్టి ఆ వాక్యం నాకు జీవం ఇస్తుంది. నేను 120 సంవత్సరాలు బ్రతుకుతాను, దీర్ఘాశ తృప్తిపరచబడతాను. ఈ అనారోగ్యం నన్ను నాశనం చేయదు. ఈ అనారోగ్యం ద్వారా నేను స్వస్థపరచబడతాను. నేను దేవుడికి మహిమకరంగా నేను జీవిస్తాను. ఒక ఘనమైన సాక్ష్యం కలిగి ఉంటాడు. సో అనారోగ్యం వచ్చినప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు వచ్చింది? ఇది నా మేలుకే, అంతా నా మేలుకే. ఒక పాట పాడతానండి, పాడటం మంచి వచ్చినా చెడు వచ్చినా అంతా నా మేలుకే మనం తీసుకొని ముందుకు వెళ్తున్నట్లయితే, ఎవరు చూస్తూ? ఆ జీవ వృక్షం చూస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆ ట్రీ ఆఫ్ లైఫ్ ఏం చేస్తంట? ఆ ట్రీ ఆఫ్ లైఫ్ నీ చెట్టు కూడా ఏం చేస్తంట? జీవం ఇస్తుంది. ఎట్లా ఇస్తాడంట? పోయాల్సిన అవసరం లేదు. కేవలం వాసన ద్వారా, అట్ ద సెంట్ ఆఫ్ ద వాటర్. కేవలం వాసన తినకుండా వాసన పీల్చుకుంటూ బతికే కదా, బతకలేమండి. కానీ వాక్యం అనుసరిస్తారు. నువ్వు వాక్యంలో నాటబడితే కేవలం వాక్యంలో వాసన నేను బ్రతికిస్తుంది. నువ్వు చనిపోవడం బ్రతుకుతావు. దేవుడు నీ పట్ల నా పట్ల చేసే ఉపకారాలను మనము ప్రకటిస్తాం. ఈ క్రిస్మస్ కానీ ఇంకా అనేక క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం. నమ్మాలి. నెక్స్ట్ క్రిస్మస్ చూస్తామా చూడమని అడిగితే ఏదో బ్రదర్ దేవుని చిత్తమన్నాడు, నువ్వు ఖచ్చితంగా చెప్పగలరు నేను నెక్స్ట్ క్రిస్మస్ చూస్తాను. ఎందుకు? ఈ క్రిస్మస్ నుంచి నెక్స్ట్ క్రిస్మస్ వరకు దేవుని దృష్టి నా పైన ఉన్నది కాబట్టి, కాపుదల భద్రత నాకు ఉంది కాబట్టి నేను చనిపోను, నేను బ్రతుకుతాను. నెక్స్ట్ క్రిస్మస్ నేను సెలబ్రేట్ చేసుకుంటా, నెక్స్ట్ ఇయర్ నేను చూస్తా అన్న నిరీక్షణ ఎవరికి ఉండాలంట? మనకు ఉండాలి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్, నీకు నిరీక్షణ లేకపోతే రేపే వెళ్ళిపోతావు. నిరీక్షణ ఉంటే ఆ నిరీక్షణ ఏం చేస్తాడంట? నిన్ను చివరి దాకా తీసుకెళ్తుంది. సో నిరీక్షించిన వారిగా మనం ఘనమైన క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుందాం. సంఘం కాదు, కుటుంబంలో కూడా మనం సెలబ్రేట్ చేసుకుందాం. ఒక వృక్షముగా మనం ఉండాలని ఇంతగల శ్రమము దేవుడు వాక్యం ద్వారా దేవుడు మనకి గుర్తు చేస్తుంది. అలాగే మరి దేవుడు కొద్ది మాటని దీవించింది కాక.